వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరానికి కానీ ఆగస్టు నెలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మొదటి క్వశ్చన్ మనము మొదటగా ఈ యొక్క ఆగస్టు నెలలో 1వ తారీఖు నుండి 5వ తేదీల మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకుందాం. మొదట క్వశ్చన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న హమాస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, మిలిటెంట్ పాలస్తీనియా గ్రూప్ అన్నమాట. రెండవ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కొత్త చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, ప్రీతి సుడాన్. మూడవ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నికైంది? ఆన్సర్ ఏ, భారతదేశం. నాలుగవ క్వశ్చన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ డి, మనకు భారతదేశం. ఐదవ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ ఈ యొక్క నాట్స్ 2.0 పోర్టల్ని ప్రారంభించింది? ఆన్సర్ సి, విద్యా మంత్రిత్వ శాఖ. ఆరో క్వశ్చన్, అంతర్జాతీయ వైమానిక వ్యాయామం తరంగ శక్తి ఈ యొక్క 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ బి, భారతదేశం. ఏడవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, కర్ణాటక. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన ఈ యొక్క జూమర్ సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? ఆన్సర్ సి, అస్సాం. తొమ్మిదవ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే పార్కిన్స్ వ్యాధి అంటే ఏమిటి? ఆన్సర్ బి, ప్రగతిశీల నరాల సంబంధిత రుగ్మత. పదవ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు బ్యాగ్లెస్ రోజుల కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది? ఆన్సర్ సి, విద్యా మంత్రిత్వ శాఖ. 11వ క్వశ్చన్, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి, 39వ ర్యాంకు. 12వ క్వశ్చన్, ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ బి, లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్. 13వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే డిఫెన్స్ యొక్క టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఏ, రక్షణ మంత్రిత్వ శాఖ. 14వ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి ఈ యొక్క నుండి ప్రత్యేక సంప్రదింపుల హోదాను పొందింది? ఆన్సర్ బి, KITDU. 15వ క్వశ్చన్, ఇటీవల 52వ గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. 16వ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజనని ప్రారంభించింది? ఆన్సర్ బి, జార్ఖండ్. 17వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ నగరంలో 14వ భారత ఈ యొక్క వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ని నిర్వహించింది? ఆన్సర్ సి, న్యూఢిల్లీ. 18వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన INS షాల్కి అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, డీజిల్ విద్యుత్ జలాంతర్గామి. 19వ క్వశ్చన్, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, మధ్యప్రదేశ్. 20వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే లెజియోనైర్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఆన్సర్ బి, బ్యాక్టీరియా. ఇప్పుడు ఆగస్టు నెలలో 6, 7, 8 తేదీల్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఆస్ట్రా మార్క్ 1 క్షిపణి ఎలాంటి క్షిపణి? ఆన్సర్ బి, విజువల్ రేంజ్ క్షిపణి దాటి గాలి నుండి గాలి. రెండవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే గ్లియోబ్లాస్టోమా అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, మెదడు లేదా వెన్నుపాము క్యాన్సర్ రకం. మూడవ క్వశ్చన్, ఇటీవల మరణించిన యామిని కృష్ణమూర్తి ఏ రంగానికి సంబంధించిన వారు? ఆన్సర్ సి, శాస్త్రీయ నృత్యం. నాలుగవ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, అస్సాం. ఐదవ క్వశ్చన్, రైతుల నుండి అన్ని పంటలను MSPతో కొనుగోలు చేసిన భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఏ, హర్యానా. ఆరో క్వశ్చన్, ఇటీవల ఆసియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ 5వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, జకార్తా. ఏడవ క్వశ్చన్, బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఏ, భారతదేశం. 8వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సి, ఆగస్టు 7న. 9వ క్వశ్చన్, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తలు కనిపించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, మధ్యప్రదేశ్. 10వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించిన C-130J సూపర్ ఈ యొక్క హెర్క్యులస్ అంటే ఏమిటి? ఆన్సర్ సి, టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. 11వ క్వశ్చన్, ఇటీవల విపత్తు రిస్క్
ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ని అమలు చేసిన దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ సి నాగాలాండ్. 12వ క్వశ్చన్, ఆరోగ్య శాఖ ఉద్యోగుల కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉపస్థితి పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ ఏ జార్ఖండ్. 13వ క్వశ్చన్, ఆది చుంచునగిరి నెమలి అభయారణ్యం ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి కర్ణాటక. 14వ క్వశ్చన్, ఇటీవల పీజీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది పీజీ ఎవరికి లభించింది? ఆన్సర్ ఏ ద్రౌపది ముర్ము. 15వ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మానవ అవయవాల అతుకులు లేని రవాణా కోసం తన మొదటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ప్రవేశపెట్టింది? ఆన్సర్ సి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఆగస్టు నెలలో ఉన్నటువంటి 9 మరియు 10వ తేదీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల 5 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు లాజిస్టిక్ పాలసీ 2024ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ సి మహారాష్ట్ర. రెండవ క్వశ్చన్, ఇటీవల సిఏవిఏ కావ్ ఉమెన్స్ వాలీబాల్ నేషనల్స్ లీగ్ 2024ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఏ భారతదేశం. మూడవ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యం ఏ ప్రాంతంలో వ్యూహాత్మక సైనిక వ్యాయామం పర్వత్ ప్రహార్ నిర్వహించింది? ఆన్సర్ సి లడక్. నాలుగవ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఏ లోయలో ఉంది? ఆన్సర్ బి లోరాన్ లోయ. ఐదవ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన వాక్ఫ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం దేవుని పేరు మీద అంకితం చేయబడిన ఆస్తి. ఆరో క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే తుర్కానా సరస్సు ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి కెన్యా. ఏడవ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన చెక్ ట్రాంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటి? ఆన్సర్ బి చెక్ యొక్క భౌతిక కదలికను నిలిపివేసే ప్రక్రియ మరియు బదులుగా దాని ఎలక్ట్రానిక్ ఇమేజ్ను ఉపయోగించడం. ఎనిమిదవ క్వశ్చన్, మంకీ పాక్స్ అని కూడా పిలుస్తారు. ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ వ్యాధికారక కారణంగా వస్తుంది? ఆన్సర్ ఏ వైరస్. 9వ క్వశ్చన్, అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ బి 9 ఆగస్టు. 10వ క్వశ్చన్, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జువెలియన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? ఆన్సర్ బి వెండి. ఇప్పుడు ఆగస్టు నెలలోనే 11, 12, 13 తేదీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చేస్తే చూద్దాం. ఒకటో క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఇటీవల కాంస్య పథకాన్ని గెలుచుకున్న హమన్ సెహ్రావత్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆన్సర్ బి రెజ్లింగ్. రెండవ క్వశ్చన్, ఇటీవల హిందూ మహాసముద్రంలోని నీటి అడుగున నిర్మాణాలకు ఏ 3 పేర్లను పెట్టారు? ఆన్సర్ ఏ అశోకుడు, చంద్రగుప్తుడు మరియు కల్పతారు. మూడవ క్వశ్చన్, ఇటీవల ద్వైపాక్షిక వైమానిక దళ వ్యాయామం ఉదార శక్తి 2024లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ సి భారతదేశం మరియు మలేషియా. నాలుగవ క్వశ్చన్, తైమూర్ లెస్టే అత్యున్నత పౌర గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అవార్డును ఇటీవల ఏ భారతీయుడు అందుకున్నాడు? ఆన్సర్ ఏ ద్రౌపది ముర్ము. ఐదవ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 స్కీమ్ని అమలు చేయడానికి నోడల్ బాడీగా ఏ మంత్రిత్వ శాఖ ఉంది? ఆన్సర్ బి గృహం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆరవ క్వశ్చన్, అరెకానట్ తోటల్లో ఫ్రూట్ రాట్ డిసీజ్ కోలే రోగాన్ని నియంత్రించడానికి ఇటీవల ఏ సంస్థ రైతులకు సలహా ఇచ్చింది? ఆన్సర్ బి సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాసర్గాడ్. ఏడవ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న కిలిమంజరో పర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సి టాంజానియా. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించిన నంకై ట్రాఫ్ అంటే ఏమిటి? ఆన్సర్ సి పసిఫిక్ మహాసముద్రంలో 2 టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సబ్డక్షన్ జోన్. 9వ క్వశ్చన్, అంతర్జాతీయ యువజన దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ ఈ యొక్క క్లిక్ల నుండి పురోగతి వరకు స్థిరమైన అభివృద్ధి కోసం యువత డిజిటల్ మార్గాలు. 10వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే నీలకురించి మొక్క భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది? ఆన్సర్ బి పశ్చిమ కనుమలు. ఇప్పుడు ఆగస్టు నెలలో 14, 15, 16 తేదీల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోని పురాతన క్యాలెండర్ ఏ దేశంలో కనుగొనబడింది? ఆన్సర్ బి టర్కీ. రెండవ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం బాలికలకు శానిటరీ నాప్కిన్లను కొనడానికి డబ్బు ఇచ్చే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ సి మధ్యప్రదేశ్. మూడవ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏ రోజుని ప్రపంచ అవయవ దాన దినోత్సవంగా పాటిస్తారు? ఆన్సర్ బి 13 ఆగస్టు. నాలుగవ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఏ ఐఐటి మద్రాస్. ఐదవ క్వశ్చన్,
ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న తుంగభద్ర డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి, కర్ణాటక. 6వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన జియో పాలసీ పథకం ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, పాలసీ జనాభా క్షీణిస్తున్న ధోరణిని తిప్పికొట్టడానికి. 7వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే డైసిబియోసిస్ అంటే ఏమిటి? ఆన్సర్ సి, మైక్రోబయోమ్లో అసమతుల్యత. 8వ క్వశ్చన్, ఇటీవల డిఆర్డిఓ మరియు భారత సైన్యం ఏ ప్రాంతంలో స్వదేశీయంగా నిర్మించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించాయి? ఆన్సర్ ఏ, పోర్బందర్, గుజరాత్. 9వ క్వశ్చన్, చండగ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, ఒడిశా. 10వ క్వశ్చన్, సెంట్రల్ వాటర్ కమిషన్ అభివృద్ధి చేసిన ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 యాప్ను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ సి, జలశక్తి మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఆగస్టు నెలలోని 17 నుంచి 20 తేదీల మధ్య జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఇటీవల వార్తలు కనిపించే ప్రేరణ ప్రోగ్రామ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఏ, విద్యా మంత్రిత్వ శాఖ. 2వ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన నేషనల్ పేస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ, పురుగుల మందు చిల్లర వ్యాపారులపై రైతుల ఆధారపడడాన్ని తగ్గించడం. 3వ క్వశ్చన్, గ్యాస్ట్రోడియా ఇండికా ఒక ప్రత్యేకమైన ఈ యొక్క ఆర్చిడ్ జాతి సిక్కింలోని ఏ అభయారణ్యంలో ఇటీవల కనుగొనబడింది? ఆన్సర్ బి, పంబోగ్లో వన్యప్రాణుల అభయారణ్యం. 4వ క్వశ్చన్, ఇండో పసిఫిక్లో AIM-174B అనే అత్యంత సుదూర శ్రేణి గాలి నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణిని ఏ దేశం ఇటీవల ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి, USA. 5వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన కాలిఫోర్నియం అంటే ఏమిటి? ఆన్సర్ సి, అత్యంత రేడియోధార్మిక మూలకం. 6వ క్వశ్చన్, ఇటీవల గాటర్న్ ఈ యొక్క శీనవత్ర ఏ దేశానికి అత్యంత పిన్న వయస్కుడిగా ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ సి, థాయిలాండ్. 7వ క్వశ్చన్, ఇటీవల 17వ దివ్య కళ మేళ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, రాయ్పూర్. 8వ క్వశ్చన్, ముఖ్యమంత్రి మగి లడ్కి బహీన్ యోజన ఇటీవల వార్తలు కనిపించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఏ, మహారాష్ట్ర. 9వ క్వశ్చన్, ఇటీవల 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ సి, భారతదేశం. 10వ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కృషి నిర్ణయ మద్దతు వ్యవస్థ అంటే ఏమిటి? ఆన్సర్ సి, భారతీయ వ్యవసాయానికి ప్రత్యేకమైన డిజిటల్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్. 11వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న మూడా స్కామ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఏ, కర్ణాటక. 12వ క్వశ్చన్, ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి సోలార్ విలేజ్ని ఏ జిల్లాలో ప్రారంభించింది? ఆన్సర్ బి, సతారా. 13వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న రణతంబోర టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, రాజస్థాన్. 14వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో వచ్చిన ర్యాపిడ్ ఇన్నోవేషన్ మరియు స్టార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ యాక్సిలేటర్లు ప్రోగ్రామ్తో ఏ సంస్థ అనుమతించబడింది? ఆన్సర్ సి, అటల్ ఇన్నోవేషన్ మిషన్. 15వ క్వశ్చన్, ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశం కలరా వ్యాప్తిని నివేదించింది? ఆన్సర్ బి, సూడాన్. ఇప్పుడు మనం ఆగస్టు నెలలో 21, 22, 23 తేదీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల నికర జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్ హోదాను సాధించిన మొదటి భారతీయ విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఏ, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. 2వ క్వశ్చన్, ఇటీవల ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. 3వ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి బాల పౌష్టిక్ ఆహార యోజన ప్రారంభించింది? ఆన్సర్ సి, హిమాచల్ ప్రదేశ్. 4వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన భీమా నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ బి, కృష్ణా నది. 5వ క్వశ్చన్, 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారతదేశం తరపున ఈ యొక్క జెండా బేరర్లుగా ఎంపికైన 2 భారతీయ అథ్లెట్లు ఎవరు? ఆన్సర్ సి, సుమిత్ అంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్. 6వ క్వశ్చన్, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన ప్రాంప్ట్ డ్రిప్స్ మరియు జాల్ విద్యుత్ DPR ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ సి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. 7వ క్వశ్చన్, తీస్టా వి జల విద్యుత్ ప్లాంట్ ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, సిక్కిం. 8వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించిన స్లో లోరీస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, ప్రైమేట్. 9వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం యూరోపియన్ యూనియన్తో ఆన్లైన్ రాడికలైజేషన్ పై కాన్ఫరెన్స్ సహా హోస్ట్ చేస్తుంది? ఆన్సర్ సి, భారతదేశం. 10వ క్వశ్చన్, ఇటీవల శాస్త్రవేత్తలు ఏ గ్రహంపై ద్రవ నీటి రిజర్వాయర్ను కనుగొన్నారు? ఆన్సర్ బి, మార్స్.
11వ క్వశ్చన్, ఇటీవల అమెజాన్ అటవీ నిర్మూలనకు నిధుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ రిమూవల్ బ్రాండ్ను ఏ సంస్థ జారీ చేసింది? ఆన్సర్ ఏ, ప్రపంచ బ్యాంకు. 12వ క్వశ్చన్, ఇటీవల ఇండియా EU ప్రాంతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి, న్యూఢిల్లీ. 13వ క్వశ్చన్, కాకరపార అటామిక్ పవర్ స్టేషన్ ఇటీవల వార్తలు కనిపించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, గుజరాత్. 14వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన వాటర్ పౌట్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, నీటిపై గాలి మరియు పొగమంచు తిరిగే కాలం. 15వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే అటామిక్ క్లాక్లో సాధారణంగా ఏ మూలకాలు ఉపయోగించబడతాయి? ఆన్సర్స్ ఏ, సీసీఎం. ఇప్పుడు ఆగస్టు నెలలో 24, 25, 26, 27 తేదీల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ రాష్ట్రంలో అధిక ప్రమాదం ఉన్న హిమనదీయ సరస్సులపై తన మొదటి సమగ్ర సర్వేను ప్రారంభించింది? ఆన్సర్ ఏ, అరుణాచల్ ప్రదేశ్. రెండో క్వశ్చన్, మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ సి, చంద్రుడిని తాకినప్పుడు జీవితాలను తాకడం భారతదేశం యొక్క స్పేస్ సాగా. మూడవ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో సీప్లేన్ కార్యకలాపాలకు మార్గదర్శకాలుగా ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ బి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. నాలుగవ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న డుంబురు డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, త్రిపురలో. ఐదవ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ని ఇటీవల నిర్వహించింది? ఆన్సర్ బి, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. ఆరో క్వశ్చన్, ఇటీవల ఏ దేశం దాని మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి 1ను ప్రారంభించింది? ఆన్సర్ ఏ, భారతదేశం. ఏడవ క్వశ్చన్, ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోగ్య సంరక్షణను పెంచడానికి నేషనల్ మెడికల్ రిజిస్టర్ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ సి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల భారతదేశం నుండి మొదటి మహిళ జాతీయ రేసింగ్ ఛాంపియన్ ఎవరు? ఆన్సర్ బి, డయానా పుండోల్. తొమ్మిదవ క్వశ్చన్, ఇటీవల మిథేన్ ఉద్గారాలను ట్రాక్ చేయడానికి టానేజర్ 1 శాటిలైట్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ డి, నాసా. 10వ క్వశ్చన్, ఇటీవల కన్ను అనే దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ బి, కర్ణాటక. 11వ క్వశ్చన్, ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్ 2024లో టీమ్ ఈవెంట్ అయిన మరోహవా అబా కప్లో రజత పథకాన్ని సాధించిన దేశం ఏది? ఆన్సర్ బి, భారతదేశం. 12వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న విరూపాక్ష దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, కర్ణాటక. 13వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన సోనో బాయిస్ అంటే ఏమిటి? ఆన్సర్ సి, సోనార్ సిస్టమ్లను గుర్తించడానికి మరియు నీటి అడుగున్న ధ్వని శాస్త్రంలో ఉపయోగించే చిన్న ఖర్చు చేయగల పరికరం. 14వ క్వశ్చన్, ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బయో E3 పాలసీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, అధిక పనితీరు గల బయో మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించడం. 15వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన విజ్ఞాన్ ధర పథకం నిర్వహణ బాధ్యత ఏ శాఖకు ఉంది? ఆన్సర్ డి, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. ఇప్పుడు ఆగస్టు నెలలో 28వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యలో ఈ యొక్క తేదీల మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మొదటి క్వశ్చన్, సెమీ వైల్డ్ బోవిన్ జీవి మిథున్ అంటే బోస్ ఫ్రాంటలిస్ను మొదటిసారిగా ఏ రాష్ట్రం నమోదు చేసింది? ఆన్సర్ ఏ, అస్సాం. రెండవ క్వశ్చన్, అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, అమ్మన్, జోర్డాన్. మూడవ క్వశ్చన్, ఇటీవల బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని ఏ రాష్ట్రం నివేదించింది? ఆన్సర్ ఏ, ఒడిషా. నాలుగవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ మనకు డి, 15 ఏళ్ళు మారిన అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అక్షరాస్యత లేని వారిలో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతు ఇవ్వడం. ఐదవ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనను ప్రారంభించింది? ఆన్సర్ సి, హిమాచల్ ప్రదేశ్. ఆరవ క్వశ్చన్, వరల్డ్ వాటర్ వీక్ 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ, బ్రీడింగ్ సరిహద్దులు, శాంతియుత మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం నీరు. ఏడవ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న కిలిమంజరో పర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సి, టాంజానియా. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, బి, శ్రీనివాసన్. తొమ్మిదవ క్వశ్చన్, ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్సెఫాలిటిస్ ఇటీవల వార్తలు కనిపించింది, ఇది ఏ వ్యాధికారక కారణంగా వస్తుంది? ఆన్సర్ సి, వైరస్. 10వ క్వశ్చన్, ఇటీవల ఏ 2 రాష్ట్రాలు మతపరమైన సర్క్యూట్ కృష్ణ గమన్ పాత్ అభివృద్ధి ప్రకటించింది? ఆన్సర్ డి, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్. 11వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన ఫరక్కా బ్యారేజ్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఏ, గంగా. 12వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం యొక్క 2వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి INS ఆర్గాట్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. 13వ క్వశ్చన్, ఇటీవల అత్యవసర నిర్వహణపై 2వ ఇండో రష్యన్ కమిషన్ సమావేశం ఎక్కడ జరిగింది?
ఆన్సర్ బి మాస్కోలో. 14వ క్వశ్చన్ 61వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ సి కార్తిక్ వెంకటరామన్. 15వ క్వశ్చన్ ఏటా ఏ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ సి 29 ఆగస్టున. 16వ క్వశ్చన్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించింది? ఆన్సర్ ఏ యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. 17వ క్వశ్చన్ ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి ఏ ప్రదేశంలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారు? ఆన్సర్ బి రాజ్గిర్. 18వ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన సబీనా షోల్ ఏ సముద్రంలో ఉంది? ఆన్సర్ సి దక్షిణ చైనా సముద్రం. 19వ క్వశ్చన్ న్యూఢిల్లీలో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ అసోచామ్ పర్యావరణ మరియు కార్బన్ కాన్ఫరెన్స్ను ప్రారంభించింది? ఆన్సర్ సి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. 20వ క్వశ్చన్ ఇటీవల వార్తలు కనిపించిన సందేహాస్పద ఓటరు లేదా డి ఓటరు అనే పదం ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఏ అస్సాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క 2024 మరియు ఆగస్టు నెలలో సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.